ఈరోజు వాకాడు నడిబొడ్డులో అశోక్ స్తూపం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. కారణం నిరుద్యోగం. ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు బీకాంలు, బీటెక్లు, ఎంటెక్లు, బిఏలు పాస్ అయిన వాళ్ళు వేల మంది ఉన్నారు. మరి ఇంజనీర్లు డ్రైవర్లుగా మారుతున్నారు. మరి కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు నిరుద్యోగులు. ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగి ఉన్నాడు, ఒక దగ్గర ఇద్దరు ఉన్నారు. ఈ పరిస్థితులు ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఊహించి 12 సంవత్సరాల నాడు దుగరాజపట్టణ ఓడ రేవును శాంక్షన్ చేయడం జరిగింది. దుగరాజపట్టణ ఓడ రేవును శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఏంటి దుగరాజపట్టణం అంటే చాలా మందికి తెలీదు, కొంతమందికే తెలుసు. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఓడ రేవు. ఈరోజు మద్రాసు పట్టణం బాగా ఉంది అని అంటే కేవలం పోర్టు వల్ల. విశాఖపట్నం బాగా ఉంది అనంటే పోర్టు వల్ల. ఆలోచించి దుగరాజపట్టణ ఓడ రేవును మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వాలు నేను తీసుకురావడం జరిగింది 12 సంవత్సరాల నాడు. పార్లమెంట్లో కూడా చట్టం చేయించాం, విభజన చట్టంలో పెట్టాం, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. వేసిన తర్వాత దీనివల్ల లాభం ఏంటి? 1,00,000 మంది ఎస్పీలు లక్షాధికారులు అవుతారు, లక్షలకు అధికారులు అవుతారు ఈ పోర్టు వల్ల. మరి 1,00,000 మంది రైతులు కోటీశ్వరులు అవుతారు ఈ పోర్టు వల్ల. 1,00,000 మందికి ఉద్యోగాలు. ఎటువంటి ఉద్యోగాలు? మరి చిమ్మే ఉద్యోగం, తుమ్మే ఉద్యోగాలు కాదు, సూటు బూటు వేసుకునేటువంటి ఉద్యోగాలు వస్తాయి పోర్టు వల్ల. కానీ మన నాయకుడు పాపం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి